హాయ్ అండి, నా పేరు సాయిబాబు. హనుమాన్ రియల్ ఎస్టేట్, వనస్థలపురం, హైదరాబాద్. ఈ ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఇది కింద చూస్తున్నారు. మొత్తం 172 గజాలు, మొత్తం కంప్లీట్ షాప్ పార్కింగే ఉంటుంది. మొత్తం 3 నుంచి 4 కార్లు పట్టే అవకాశం ఉంటుంది. ఇందులో పెద్ద కార్లు అయితే 3, చిన్న కార్లు అయితే 4. మొత్తం కింద పార్కింగ్ వాల్ కూడా మొత్తం టైల్స్ ఫినిషింగ్ ఉంటుంది. మొత్తం విండోస్ కూడా 6 to 4 హైట్ ఉంటాయి మంచిగా. ఈ మెయిన్ డోర్ చూడండి, మొత్తం కంప్లీట్ టేకుడ్ ఉంటుంది. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో, ఇది పార్కింగ్ మినహా పోర్షన్. ఇది సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటుంది. ఇది పూజా రూము, ఈశాన్యమూలలో ఉంటుంది పూజా రూము. రైట్ సైడ్లో కిచెన్ ఉంటుంది ఆగ్నేయంకి. ఇదంతా కూడా హాల్ కనిపించేదంతా కూడా హాల్ విశాలంగా ఉంటుంది. కింద కూడా మనకి స్ట్రైట్ వెళ్తే మనం బెడ్రూమ్ పెద్దగా ఉంటుంది. బెడ్రూమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో. ఈ బెడ్రూమ్ వచ్చేసి మొత్తం టైల్ ఫినిషింగ్, షెల్ఫ్లు, ఫాల్ సీలింగ్, లైట్స్, విండో గ్రానైట్ ఫినిషింగ్ విండో, మొత్తం వాష్రూమ్, అటాచ్ వాష్రూమ్. ఇదంతా కూడా గ్రాండ్ ఫినిషింగ్ ఉంటుంది మొత్తం అంతా కూడా. వాళ్ళకి చూడండి, ఇదంతా కింద ఓపెన్ కిచెన్. బయటకు వస్తే కనుక ఇది టేకుడ్ చూసారా, మొత్తం ఇండియన్ టేకుడ్ ఉంటుంది. ఫినిషింగ్ గ్లాస్ ఫినిషింగ్ వచ్చేసింది పాలిష్ చేసేసరికి. ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ ఫినిషింగ్ అండి. ఇది ఇక్కడి నుంచి మనం బయటకు వస్తే కనుక మొత్తం పార్కింగే. మళ్ళీ మొత్తం ఇదంతా కూడా పార్కింగే. 3 కార్లు 4 కార్లు పట్టే అవకాశం ఉంటుంది మనకి. బయటకు చూస్తే 30 ఫీట్ రోడ్డు, వెస్ట్ ఫేసింగ్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్, 172 గజాలు. ఇది లొకేషన్ వచ్చేసి మీకు చెప్తాను ఇప్పుడు. వనస్థలపురం బార్డర్, హైత్నగర్ స్టార్టింగ్. హైత్నగర్ బస్ డిపో విన్నారా, బస్ డిపో బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది కాలనీ. ఇది వచ్చేసి నియర్ బై హైత్నగర్ మండల్ కోర్టు, నియర్ బై విజయవాడ హైవేకి 0.8 అంటే 800 మీటర్స్ ఉంటుంది విజయవాడ హైవేకి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంటుంది మెయిన్ రోడ్ మీద, లెక్చరర్స్ కాలనీ. అక్కడికి 800 మీటర్స్ వస్తుంది. ఇది వచ్చేసి స్టెప్స్ కూడా వైట్ అండ్ బ్లాక్, మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ మొత్తం. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ ఉంటుంది. మెయిన్ డోర్ చూసారా, మొత్తం బాల్కనీలో మొత్తం ఫ్రంట్ కూడా టైల్స్ ఫినిషింగ్. ఇది మెయిన్ డోర్ చూడండి, మొత్తం మీకు టేక్వుడ్, ఇండియన్ టేక్వుడ్. ఇది ఇండియన్ టేక్వుడ్ వచ్చేసి మనకి మంచి ఫినిషింగ్ అండి. ఇది బాల్కనీలో ఫాల్ సీలింగ్ చూడండి, వుడెన్ కలర్ అనమాట. మొత్తం ఒక వుడెన్ బీడింగ్తో పెట్టినట్టుగానే ఉంటుంది. ఇది లేటెస్ట్గా వచ్చింది. ఇది బాగుంది, మంచి ఫినిషింగ్ అనమాట. అఫీషియల్ ఉంటుంది లుకింగ్ కూడా. డోర్ ఓపెన్ చేసిన మనం లోపలికి వెళ్తే మొత్తం కనిపించేది మొత్తం కింద పార్కింగ్ ఎలా ఉందో పైన అలాగే ఇది హాలు, మొత్తం కంప్లీట్ హాల్ ఉంటుంది. ఇది ఈ హాలు మీరు చూస్తున్నారు కదా, మొత్తం ఫ్లోరింగ్ కూడా 6x4 టైల్స్ విశాలంగా ఉంటుంది. హాల్ అంతా కూడా 6x4 టైల్స్ ఉంటాయి దీనికి మొత్తం. చూడండి, విండో చూస్తున్నారు కదా, 6x5 పెద్దగా హైట్ ఎక్కువ ఉంటుంది. వెలుతురు గాలి ఎక్కువ ఉండాలని చెప్పేసి హైట్ బాగా ఇచ్చారు. ఇది మనం హాల్ మొత్తం లాస్ట్ వరకు వస్తున్నాం. ఇదేమో హాల్ నుంచి ఉత్తరం సైడ్ డోర్. ఇది వచ్చేసి అది ఉత్తరం సైడ్ గల్లీ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నాం, అది ఈశాన్యముల గల్లీ. ఇదిగో అట్లా వస్తే లాస్ట్కి వెళ్తే కనుక ఇది ఈశాన్యం డోర్, తూర్పు డోర్. ఇది వచ్చేసి తూర్పులో కూడా మనకి ఇక్కడ వాష్ ఏరియా ఉంటుంది. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా అన్ని కలెక్షన్లు ఉంటాయి. ఇక్కడ టైల్స్ ఫినిషింగ్ తోటి ఉంటుంది మొత్తం ఫ్లోరింగ్, మొత్తం వాష్ ఏరియా కూడా. ఇది ఈశాన్యం మూల డోర్. ఇది హాల్. ఇది ఈ హాల్ నుంచి లోపల రాగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ పూజా రూమ్ ఉంటుంది. ఇది పూజా రూము. నెక్స్ట్ దీని పక్కకే మనకి ఓపెన్ కిచెన్ ఉంటుంది. కిచెన్ 3 సైడ్ ప్లాట్ఫామ్ ఉంటుంది మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ తోటి. మొత్తం బయటకు వస్తుంటే మనం ఇదంతా కనిపిస్తుంది కదా, అదంతా కనిపించేది హాలే. ఇక్కడ ఎదురు బదురు అంటే ఆపోజిట్లో బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ మంచి బ్యూటిఫుల్ హౌస్. ఇది కామన్ వాష్రూమ్ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఫస్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్కి వచ్చాం మనం. చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. డోర్లు కూడా చూసుకోండి, మొత్తం హెవీ డోర్స్ ఉంటాయి, మొత్తం స్ట్రాంగ్ డోర్లు, డెకోలం ఫినిషింగ్ డోర్స్ ఉంటాయి మొత్తం. ఈ కామన్ వాష్రూమ్, మాస్టర్ చిల్డ్రన్ బెడ్రూమ్స్లోకి మనం ఇక్కడ వస్తే కనుక మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మీకు ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అనమాట. కొంచెం డార్క్ కలర్ ఉంటాయి మంచిగా. విండో కూడా చూడండి, డబుల్ విండో అనమాట. అంటే హైట్ ఎక్కువ ఉండడం వల్ల వెలుతురు గాలి పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి హైట్ ఎక్కువ ఇచ్చారు. మొత్తం విండో సైడ్ మొత్తం కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ డోర్ చూసారా, మీకు వుడెన్ డోర్ అనమాట. కంప్లీట్ ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ ఫినిషింగ్ మొత్తం కింద కానీ పైన కానీ, షెల్ఫ్లు కానీ, వాష్రూమ్ కానీ అంతా కంప్లీట్ వర్క్ ఉందని. ఓన్లీ శానిటరీ ఫిట్టింగ్ ఉంటుంది. మీకు నచ్చితే, మీకు ఓకే అనుకుంటే అప్పుడు శానిటరీ ఫిట్టింగ్ కూడా ఫైనల్ చేస్తారు. వచ్చేసి మీకు అట్లా మనం బయటకు వచ్చినాక
ఇదంతా కూడా మళ్ళీ హాల్ చూస్తున్నాం. హాల్ చూసుకోండి మీరు ఎంత విశాలంగా ఉందో, పెద్దగా వుడెన్ వర్క్తో మనం ఇంటీరియర్ చేయించుకుంటే కనుక ఒక బ్రహ్మాండమైన లుకింగ్ వస్తుంది హౌస్. ఇది మంచి లగ్జరీ హౌస్ లాగా ఉంటుంది. మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేను నెంబర్ పెడతాను స్క్రీన్ మీద, నా నెంబర్ కాల్ చేయండి. హౌస్ నా ఫ్రెండ్దే, ఇది మన ఫ్రెండే. మనం రేట్ కూడా కోసి చేయొచ్చు, మాట్లాడవచ్చు. 180 చెప్తున్నాడు ఆయన. 172 గజాలు, మొత్తం లగ్జరీ ఫినిషింగ్ వర్క్ ఉంటుంది మీకు. ఓన్లీ వుడ్ వర్క్ ఒక్కటి చేసుకుంటే మీరు ఇక హౌస్కి నెంబర్ 1 లుకింగ్ ఉంటుంది. ఏమీ పని లేదు. ఇప్పుడు రెడీ టు మూవ్ ఉంది. బయట చిన్న మొక్కల గార్డెన్ ఒకటి కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అది ఏం లేదు. మనకి మొత్తం కంప్లీట్ చేసిస్తారు, మనకి ఏం లేదు. మనం మాట్లాడుకున్న తర్వాత శానిటరీ ఫిట్టింగ్ మన టేస్ట్ తగ్గట్టు ఫిట్టింగ్ చేయాలని చెప్పి అది లాస్ట్ ఫినిషింగ్ లాస్ట్గా చేయిస్తారు ఆ వర్క్ ఒకటి. ఇది మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. హనుమాన్ రియల్ ఎస్టేట్ 30 అని ఉంటుంది. నా పేరు సాయిబాబు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోలు నేను అప్లోడ్ చేస్తుంటాను, మీకు వస్తుంటాయి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు స్క్రీన్ మీద నా నెంబర్ పెడతాను. ఇది వనస్థలపురం, హైదరాబాద్, హనుమాన్ రియల్ ఎస్టేట్ మనది. ఇది వచ్చేసి ప్రాపర్టీ మీకు మళ్ళీ ఒకసారి చెప్తాను. వనస్థలపురం బార్డర్, ఐత్ నగర్ స్టార్టింగ్. అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా లెక్చరర్స్ కానీ అక్కడి నుంచి రైట్ తీసుకుంటే ఐత్ నగర్ బస్ డిపో ఉంటుంది. అది బస్ డిపో బ్యాక్ సైడ్ ఉంటుంది అన్నమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి 172 స్క్వేర్ యార్డ్స్, మొత్తం సీసీ రోడ్స్, డ్రైనేజ్, వాటర్ అన్ని కనెక్షన్లు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.